హలో ఎవరివన్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి 4th యూనిట్లో సెకండ్ పార్ట్. అదే ఆల్జీబ్రాయిక్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మనకు ఆల్జీబ్రాయిక్ మెథడ్స్ అనేవి 2 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. అసలు ఈ మెథడ్స్ ఎందుకంటే మనము సొల్యూషన్స్ నార్మల్గా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. లాస్ట్ క్లాసెస్లో మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాము, నార్మల్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసినాము. ఎట్లా సబ్స్టిట్యూషన్ అంటే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ కాదు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ తీసుకొని దాని తర్వాత ఇంకొక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని అలా సో ఆన్ లెంతీ ప్రాసెస్లో మనం చేసినాం. దాన్ని షార్ట్ కట్ చేయడానికి ఈ 2 మెథడ్స్. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ సపోజ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇవి రెండు సమ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనుకుంటే మనం దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎట్లా సాల్వ్ చేస్తాము. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈక్వేషన్ 1 తీసుకుందాము. ఈక్వేషన్ 1 తీసుకొని మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే టోటల్ టర్మ్ అటు పంపిస్తాము. మైనస్ ఆఫ్ b1y ప్లస్ c1 బై a1. దెన్ ఇది తీసుకొని వెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం మనకి ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ రాగానే మనం ఏదైనా ఈ రెండు ఈక్వేషన్లో ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. అంతే, సింపుల్. నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ అంటే సేమ్ ఇదే. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, మైనస్ ఆర్ ప్లస్ ఏదైనా ఒకటి చేస్తాం. ఎలిమినేషన్ అన్నాం కాబట్టి ఇప్పుడు మైనస్ ఖచ్చితంగా మనం మైనస్ అని ప్లస్ అని ఏదైనా ఒకటి చేసి ఎక్స్ అనే టర్మ్ని కానీ వై అనే టర్మ్ని కానీ ఏదైనా ఒక టర్మ్ని ఎలిమినేట్ చేసేసేయాలి. ఫర్ సపోజ్ 8x 2x వైలు ఇక వై టర్మ్స్ అవి ఏమైనా మనకు సంబంధం లేదు. ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు ఏం చేస్తాము, టోటల్ ఇంటూ 4 చేస్తాము. 4 2 8 మైనస్ పెట్టుకుంటే 4 2 8, 8 మైనస్ 8 0. అప్పుడు ఎక్స్ టర్మ్స్ 0 అవుతాయి. దాని తర్వాత వై టర్మ్స్ అండ్ కాన్స్టెంట్స్ మిగులుతాయి. దాని నుంచి మనం వై ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ సబ్స్టిట్యూట్ వైని తీసుకోవడం వచ్చి ఏదైనా ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా. అది ఎలిమినేషన్ మెథడ్. నౌ మీకు ఈజీగా అర్థం కావాలంటే ఎక్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాము. అక్కడ మనకు ఏమంటారు న్యూమరికల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. లెట్స్ గో ఫర్ ఎక్సైజ్ 4.2. ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినాడమ్మా, థియరిటికల్ క్వశ్చన్స్. వాటి నుంచి మనము ఆ థియరీ నుంచి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం ఉంటుంది. సో లెట్ us see. నౌ ఎక్సైజ్ 4.2. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఈస్ 9:7. అంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి 9 రూపీస్ సంపాదిస్తే సెకండ్ పర్సన్ వచ్చేసి 7 రూపీస్ సంపాదిస్తాడు అని చెప్తున్నాడు. అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ బోత్ పర్సన్స్ అంటే వాళ్ళు ఖర్చు పెట్టేదంతా, వాళ్ళు 4 రూపీస్ ఖర్చు పెడితే ఇంకొకరు 3 రూపీస్ ఖర్చు పెడతారు. దెన్ వాళ్ళు ఏం మేనేజ్ చేస్తారంటే లాస్ట్కి ఫైనల్ వచ్చేసరికి తలా 2000 సేవ్ చేసుకుంటున్నారు. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో యాక్చువల్గా ఏ పర్సన్ ఎంత శాలరీ సంపాదిస్తాడు, బి పర్సన్ ఎంత శాలరీ సంపాదిస్తాడు అని చెప్పేసి మనకు క్వశ్చన్. సో లెట్ us టేక్, ఇప్పుడు ఇది ఇన్కమ్ అయినప్పుడు, ఇది ఎక్స్పెండిచర్ అయినప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఏదన్నా ఒకటి తీసుకుందాము. ఇన్కమింగ్ ఇంత ఉందమ్మా, ఫర్ సపోజ్ 10 ఉంది, ఇన్కమింగ్ 10 ఉంది. దాంట్లో నుంచి మనం ఎక్స్పెండిచర్ 5 రూపీస్ ఖర్చు పెట్టేసినాము. రిమైనింగ్ 5 రూపీస్ వస్తుంది. ఇన్కమింగ్ విత్ ఉంది 9 వస్తుంది. అంతేనా. దెన్ 9 ఇంటూ సంథింగ్ రేషియో ఇచ్చింది కాబట్టి ఇంటూ సంథింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇంటూ ఎక్స్. సో లెట్ us టేక్ 9x బై 7x 4y బై 3y. ఓకేనా. ఇక్కడ ఇద్దరికి ఏమంటారు సేమ్ మనీ కదా, ఎక్స్ వై అని తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఇది రేషియో. సో ఈ రెండు నెంబర్స్కి మనం రేషియో తీసినాం కాబట్టి ఈ రెండు నెంబర్స్కి కామన్ ఉంటుంది. ఈ రెండు నెంబర్స్కి రేషియో తీసినాం కాబట్టి ఈ రెండు నెంబర్స్ కామన్ ఉంటుంది. ఓకేనా. ఈ పాయింట్ కరెక్ట్గా ఆలోచించుకోవాలి రేషియో చూసేటప్పుడు. దెన్
9x మైనస్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 4y ఈజ్ ఈక్వల్స్ టు 2000. సేమ్ బి పర్సన్కి కూడా వస్తాయి. 7x మైనస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 2000. నౌ మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, రెండు మెథడ్స్ ఉన్నాయి. రెండు మెథడ్స్లో ఏది చూజ్ చేసుకోవాలి? బెస్ట్ థింగ్ ఈజ్ మనకు కోఫిషియన్స్ అనేవి ఉన్నప్పుడు బెస్ట్ ఫర్ గో టు ఎలిమినేషన్ మెథడ్. ఎందుకంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకున్నాం అనుకోండి, మనకు డివిజన్లో అంత వస్తుంది, అదంతా పెద్ద ప్రాబ్లం, రిస్కీ ప్రాసెస్. ఎలిమినేషన్ మెథడ్ ఎప్పుడు తీసుకోవాలంటే కాన్స్టెంట్ అనేది తక్కువ నెంబర్ ఉన్నప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ కాన్స్టెంట్ అనేది 0 ఉన్నప్పుడు అలాంటి కేసెస్లో తీసుకోవచ్చు. అండ్ కోఫిషియన్స్ అనేవి మనకు డివిజిబుల్ నెంబర్స్, ఇట్లా 7, 9 ఇట్లా కాకుండా 4, 2, 8, 6 అట్లాంటి నెంబర్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. డివైడ్ చేయగలగాలి మనం వాటిని. అలాంటి నెంబర్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. నౌ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటిది? రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల మల్టిప్లై చేయడం. ఆ సబ్స్ట్రాక్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు సబ్స్ట్రాక్షన్ అడిషన్ చేయడము, సబ్స్ట్రాక్షన్ అడిషన్ చేయడము, అది రెండు చేసినప్పుడు, ఏదైనా ఒకటి చేసినప్పుడు, రెండిట్లో ఏదైనా ఒకటి చేసినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ ఏదైనా ఒకటి క్యాన్సిల్ అయిపోవాలి. అంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక టర్మ్ అంటే రెండిట్లలో ఎక్స్ని కానీ వైని కానీ సేమ్ చేసుకుంటాం. ఎక్స్ టర్మ్స్ కోఫిషియన్స్ పెద్ద ఉన్నాయి కాబట్టి వై కోఫిషియన్స్ తీసుకున్నాము. వై కోఫిషియన్స్ని ఈక్వల్ చేద్దాం. సో ఈక్వల్ చేయడానికి 3 × 4. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 3 9 27x, 3 4 12y ఈజ్ ఈక్వల్స్ టు 3 2 6000. నెక్స్ట్ 4 7 28, 4 3 12, 4 2 8. అంతేనా? సో మైనస్ తీసుకున్నాం, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. అంతేనా? 27x మైనస్ 28x మైనస్ 1x ప్లస్ అండ్ మైనస్ 12y క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 6000 మైనస్ 8000 మైనస్ 2000. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2000. మనకి ఎక్స్ వాల్యూ 2000 అని వచ్చింది. కాకపోతే ఏ శాలరీ అంతా 9x. సో 9x ఈజ్ ఈక్వల్స్ టు 9 × 2000 18,000. మనకి 18,000 అనేది ఏ అనేది అతని శాలరీ. దెన్ వాట్ అబౌట్ బిఎన్? బి అతనికి 7x శాలరీ వస్తుంది. సో 7 × 2000 14,000. మనకి అడిగింది ఏంటిది? ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్. ఏ పర్సన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 18,000, బి పర్సన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 14,000. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమని ఇచ్చిండు? ద సమ్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఈ 66. క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్ అంటే ఫర్ సపోజ్ ద 2 digit నెంబర్ ఈస్ 32 అండ్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంది? ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. అంటే ఈ డిజిట్స్ని రివర్స్ చేయాలి. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు 66 రావాలి. అలాంటి ఒక నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇంకో కండిషన్ కూడా ఇచ్చిండు. ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2 అంటే ఈ రెండు డిజిట్స్ మనకు సబ్స్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుందంట. ఫర్ సపోజ్ 3 కాకుండా ఇది 4 ఉంది అనుకోండి, 4 - 2 = 2. అట్లా ఇక్కడ 2 కాకుండా మనకు ఫర్ సపోజ్ 5 ఉంది అనుకోండి, 5 - 3 2. అట్లా మనకు సబ్స్ట్రాక్ట్ చేస్తే 2 రావాలి అండ్ వాటిని రివర్స్ చేసి యాడ్ చేస్తే 66 రావాలి. అంటే ఇప్పుడు మనకు 10th ప్లేస్లో x ఉందమ్మా అండ్ 1st ప్లేస్లో 2 ఉంది. ఫర్ సపోజ్ 10th ప్లేస్లో x ఉంది అండ్ 1st ప్లేస్లో y ఉంది. అంతేనా? ఇదొకటి. అండ్ ప్లస్ 1st ప్లేస్లో x ఉంటుంది, 10th ప్లేస్లో y ఉంటుంది. అంతేనా? ఇప్పుడు 10th ప్లేస్లో x ఉంది కదా, ఈ x అనేది y ప్లేస్ షిఫ్ట్ అయిపోతుంది, 1st ప్లేస్లోకి వెళ్ళిపోతుంది, అది 10th ప్లేస్లోకి వస్తుంది రివర్స్ చేయమని చెప్పింది కాబట్టి.
సో ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత రావాలంట, 66 రావాలంట. సో 10x plus x is equals to 11x and 10y plus y is equals to 11y. Now 11 కామన్ తీయండి, ఈక్వల్ టు 66. x plus y is equals to 66 by 11. x plus y is equals to 6. అండ్ డిఫరెన్స్ ఏమని ఇచ్చిండు, x minus y is equals to 2. సాల్వ్ చేద్దాం. క్యాన్సిల్ అయిపోతుంది. 2x is equals to 6 plus 2 8. x is equals to 4. మనకు ఒక నెంబర్ వచ్చింది x is equals to 4 అని. నౌ ఇది తీసుకెళ్ళి ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, 4 minus y is equals to 2 minus y is equals to 2 minus 4, then y is equals to 2. x is equals to 4, y is equals to 2. కాకపోతే మనకు ఈ నెంబర్స్ ఎట్లా తీసుకున్నాం, ఎక్స్ వై ఈ రెండు కలిపితే ఒక టూ డిజిట్ నెంబర్ అని తీసుకున్నాం, అంతేనా. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4, వై ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇదొక నెంబర్. అండ్ దీన్ని రివర్స్ చేయాలి, 2 4. ఇది రెండింటిని సమ్ చేస్తే మనకు 66 రావాలి. 4 + 2 = 6, 4 + 2 = 6. సాటిస్ఫై అయిందా, అయ్యింది. సో మనకి ఆన్సర్ ఏంటిది, 42, 24. ఓకేనా, ఇది సెకండ్ రూల్లో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, ద లార్జెస్ట్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్ ద స్మాలర్ బై 18 degrees. ఫైండ్ ద యాంగిల్స్. మనకు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees కావాలి. అండ్ దెన్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంది, లార్జర్ నెంబర్ అంటే ఫర్ సపోజ్ లార్జర్ యాంగిల్ అనేది ఎక్స్ అని తీసుకుందాం. ఎక్స్ అనేది లార్జర్ యాంగిల్ అయితే స్మాలర్ కంటే 18 degrees ఎక్కువ ఉంటుందంట, y + 18. సో x minus y is equals to 18 degrees and x plus y is equals to 180 degrees. ఎలిమినేషన్ మెథడ్ క్యాన్సిల్ అయిపోతుంది. 2x is equals to 180 plus 18, 198 degrees. X is equals to 198 by 2 and x is equals to 99 degrees. నెక్స్ట్ x is equals to 99 degrees ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 99 plus y is equals to 180 degrees, y is equals to 180 minus 99 degrees and y is equals to 81 degrees. నౌ అక్కడ అడిగింది ఏంది, ఫైండ్ ద యాంగిల్స్. 2 యాంగిల్స్ కనుక్కున్నాం. దెన్ ఫోర్త్ వన్, ద టాక్సీ చార్జెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిక్స్డ్. అంటే మనకు నార్మల్గా జనరల్గా బయట ఆటోలో చూస్తే ఫర్ సమ్ సెటెడ్ డిస్టెన్స్ వరకు ఫిక్స్డ్ ఛార్జెస్ అని చెప్తారు. అలాగా ఇక్కడ కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ ఒకటి పెట్టినారు, అలాంగ్ విత్ ద ఛార్జెస్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. అంటే మనకు బయటలాగా కాకుండా ఇప్పుడు ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్కినందుకు ఒక సమ్ ఎక్స్ ప్రైస్ తీసుకుంటే అండ్ ఒక 5 kilometers ట్రావెల్ చేస్తే మళ్ళీ దానికి ఇంకో ఛార్జ్, అర్థమవుతుందా, అట్లా మనకు ఛార్జ్ చేస్తారంట. ఫస్ట్ 10 kilometers ట్రావెల్ చేసినందుకు, అంటే ఒకళ్ళు 10 kilometers ట్రావెల్ చేస్తే వాళ్ళకి 220 rupees ప్రైస్ చేసినారంట. అండ్ ఇంకొకళ్ళు 15 kilometers వెళ్తే వాళ్ళకి 310 rupees తీసుకున్నారంట. సో మనం దీన్ని బట్టి మనం ఇలాంటి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 10 kilometersకి 220 rupees అండ్ 15 kilometersకి 300 rupees. అండ్ మనకు ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ అనేది ఉంటుంది. సో ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ ప్లస్ 10 kilometersకి సమ్ ప్రైజ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 220. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ ప్లస్ 15y ఈజ్ ఈక్వల్స్ టు 310 rupees. ఓకేనా, ఇట్లా సింపుల్గా నీట్గా అర్థం చేసుకొని సాల్వ్ చేసేయడమే. ఓకేనా, నౌ దీంట్లో ఎక్స్ కామన్ ఉంది, ఎలిమినేషన్ మెథడ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. క్యాన్సల్. నౌ 10 minus 15 minus 5y is equals to
220 minus 310, 80 plus 10, 90 minus 90. Y is equals to 90 by 5 అంటే 18. అంటే మనకు ఇక్కడ అర్థమైంది పర్ కిలోమీటర్ ఛార్జ్ వచ్చేసి 18 రూపీస్. అక్కడ క్వశ్చన్లో ఏం అడిగిండు, వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్. 18 రూపీస్ అనేది ఛార్జ్ పర్ కిలోమీటర్. మరి ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే తెలిసిపోతుంది. ఎక్స్ ప్లస్ 10 into 18 is equals to 220. Now x is equals to 220 minus 10 into 18, 180. X is equals to 40 rupees. Now మన ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేసి 40 రూపీస్, ఛార్జ్ పర్ కిలోమీటర్ వచ్చేసి 18 రూపీస్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. ఏం లేదు, ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 25 ఇంటూ ఛార్జ్ పర్ కిలోమీటర్, 40 ప్లస్ 25 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్స్ టు 450. దెన్ 490 ద పర్సన్ షుడ్ పే. అంటే ఫైనల్గా 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 490 రూపీస్ పే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. ఈ ఒక్క క్వశ్చన్కి నేను కొంచెం హింట్ ఇస్తాను, ఎందుకంటే ఇది ఫ్రాక్షన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి కొంచెం మీకు ఇబ్బంది కావచ్చేమో అనుకుంటున్నాను. 5th వన్ వచ్చేసి, ఏ ఫ్రాక్షన్ విల్ బీ ఈక్వల్స్ టు 4/5 if 1 is added to both numerator and denominator. అంటే మనకు x/y అనే ఫ్రాక్షన్ ఉంటే న్యూమరేటర్కి 1, డినామినేటర్కి 1 యాడ్ చేస్తే 4/5 వస్తుందంట. అండ్ ఇఫ్ హౌఎవర్ 5 is subtracted from both numerator and denominator, the fraction will be equals to 1/2. అంటే x/y అని ఉంది, దీనికి -5 న్యూమరేటర్లో -5 డినామినేటర్లో -5 వేస్తే మనకు 1/2 వస్తుందంట. సో ఓకే, మనకి ఇది ఈజీగానే ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్, 5x plus 5 is equals to 4y plus 4. 5x minus 4y, 5 minus 4 plus 1 is equals to 0. ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. 2x minus 10 is equals to y minus 5. So 2x minus y is equal 2x minus y and -5 into 1 పట్టుకొని వస్తే plus y, that is equals to -10 plus y is equals to -5. ఈ రెండు ఈక్వేషన్స్కి మీరు సేమ్ ఎలిమినేషన్ మెథడ్ కాకుండా సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళండి, ఈజీ అవుతుంది. ఎలాగంటే వైని కామన్ తీసుకోండి, వైని ఇటు పంపించేసేయండి. 2x minus 5 is equals to y. వైని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోతుంది. వై వాల్యూ వచ్చేస్తుంది. దెన్ మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. మనకి ఏమని అడుగుతున్నాడు అక్కడ, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్. ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి, అవి x/y ఫార్మాట్లో పెడితే అదే ఫ్రాక్షన్. ఓకేనా. ఇది మనకి ఎక్సర్సైజ్ 4.2. మిగతా ప్రాబ్లమ్స్ కూడా అట్లనే చేయండి, సేమ్ ఇట్లానే చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, చూసుకొని చేసేయండి. ఓకేనా. ఇది మనకు 4.2. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.